నమస్తే. డిబేట్ ఆదిలాబాద్కు స్వాగతం. నేను మీ జోషి. 2 దశాబ్దాలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటటువంటి ఆవేదన వారిది. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ఫలించనటువంటి నేపథ్యంలో ఒక విన్నపంతో కూడినటువంటి నిరసనలకు దిగారు. గత 18 రోజులుగా ఏకధాటిగా వినూత్న తరహాలో ప్రతిరోజు ఆందోళనలు బాటపడుతున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. 2001-2వ విద్యా సంవత్సరంలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు వివిధ కోణాలు, వివిధ మార్పుల చేర్పుల తర్వాత ఇప్పటికి కూడా పోరాటాలతోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అసలు సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లేంటి, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాల అంతిమ లక్ష్యం ఏంటి అనేది మనం ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు పడాల రవీందర్ గారు మన స్టూడియోలో మన వెంట ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, స్టూడియోకు మీకు స్వాగతం. రాష్ట్ర అధికార ప్రతినిధి, మీరు జిల్లా అధ్యక్ష స్థానంతో పాటుగా అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులుగా ప్రభుత్వంతో మీరు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి, దానికి ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి విధానం ఏంటి? అందరికీ నమస్కారం. మొట్టమొదటగా అమ్మ న్యూస్ వాళ్ళు, అమ్మ భారత్ సమగ్ర శిక్ష రాష్ట్ర సమస్యల్ని తమ సమస్యలుగా భావించి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నేను పడాల రవీందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్ మేము 2001-2 విద్యా సంవత్సరంలో దాదాపు 2 దశాబ్దాల కిందట రాజీవ్ విద్యా మిషన్ పేరు పైన దేశవ్యాప్తంగా యూనివర్సలైజ్ ఎడ్యుకేషన్ని చేయడం కోసం దేశ ప్రభుత్వం, భారతదేశ గవర్నమెంటు ఈ ప్రాజెక్టుని ప్రారంభించింది. దాదాపు ఈ 23 ఏళ్ళ ప్రయాణంలో కూడా మేమందరం కూడా ఇదే ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నాం. నేటికి చాలామందికి 40-45 ఏళ్ళ ఏజ్ కూడా దాటుతున్న పరిస్థితి ఉన్నది. మా యొక్క డిమాండు, మా హక్కుగా మేము ఈ 2 దశాబ్దాలు పోరాడినాం కాబట్టి తప్పనిసరిగా రెగ్యులరైజేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. 600 నుంచి 1000 రూపాయల నుంచి 5000 నుంచి ఇవాళ వేతనాలకు పనిచేసినాం మేము. కాబట్టి ప్రభుత్వం ఎన్నో రకాల ఉద్యోగుల్ని చేస్తూ ఉన్నది. మరి అత్యంత బలమైన విద్యాశాఖ పునాదులైన మేము అడ్మినిస్ట్రేటివ్ విభాగాలుగా, ఇటు సిఆర్పీలుగా, క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా కావచ్చు, ఎంఆర్సీలో ఎంఐఎస్, సిసిఓ, ఐఈఆర్పి మెసెంజర్లు కావచ్చు, డిపిఓలో డిపిఓ స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా కేజీబీవీయూఆర్ఎస్ స్టాఫ్ కూడా మేము ఇందులో భాగంగా పనిచేస్తూ ఉన్నాం సార్. అయితే 2001-2వ సంవత్సరంలో జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు అనేటటువంటి ప్రధాన లక్ష్యంతో ఏర్పాటైనటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష రాజీవ్ విద్యా మిషన్ జాతీయ ప్రాజెక్టు అటు తర్వాత రూపాంతరం చెందడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సర్వశిక్ష అభియాన్గా పేరు మార్చడం జరిగింది. అయితే 2023 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అసలు ఎక్కడ కూడా నిరక్షరాస్యత అనేదే ఉండకూడదు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డటువంటి ఈ ప్రాజెక్టులో ఇంతవరకు సాధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఒకవేళ ఆ లక్ష్యాలకు దూరంగా కనుక ఉంటే దానికి కారణం ఏమంటారు? ఒకటి సార్, వాస్తవానికి ఏమంటే ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరి ఉండేది 2022 నాటికే. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పర్టికులర్గా అయితే కేంద్ర ప్రభుత్వము దాదాపు వాళ్ళ షేర్ని రిలీజ్ చేస్తూ రాష్ట్రాలకు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం షేర్ కూడా ఈ గత నెలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయినాయి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సరైన అవకాశాలు కానీ, వనరులు కానీ, వాళ్ళ జాబ్ చార్ట్ కూడా వాళ్ళని చేయించుకోలేని స్థితిలో, వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ నేను ఒక సిఆర్పిగా నా వ్యక్తిగతంగా ఒక మాట, సిఆర్పీలు పాఠశాల పర్యవేక్షణ కోసం రైట్ టు ఎడ్యుకేషన్ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం నియామకమైనప్పటికీ నేటికి మా లక్ష్యాల కోసం, విద్యా వ్యవస్థలోని మార్పు కోసం మేము ఎంత ప్రయత్నించినా మేము అందరం బలహీనులుగా ఉన్నాం. ఇవాళ మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము ఎక్కడ పోయి ఏమన్నా కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. మా జీవితాలకు రక్షణ లేదు. మా జీవితం ఒకవేళ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 116 మంది వివిధ విభాగాల వాళ్ళు చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నయాన ₹1 ఇవ్వలేని పరిస్థితి.
కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాలు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసి ఉద్యోగ భద్రతను కల్పించినట్లయితే ఆ లక్ష్యాన్ని ఒక 5 yearsలో సాధించడానికి, ఆ గ్యాప్స్ అన్నీ కూడా నివారించడానికి మేము మనసా వాచ కర్మన కృషి చేస్తాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యమ నాయకుడిగా ఉండి మేము గత 18-19 రోజులుగా 33 జిల్లాల్లో ఉద్యమం చేస్తే సార్ ఇంకా చూస్తూ ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే ఒకే ఒక చిన్న మాట, మీరే హామీ ఇచ్చిండ్రు 2014లో నా మేనిఫెస్టో భగవద్గీత నేను తప్పకుండా చేసి చూపెడతా అన్నారు. నేటికి అర్హులం. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మా పైన మీరు ఒక హైకోర్టు జడ్జితో కమిషన్ వేయండి, మేము అర్హులమో కామో నిర్ణయించండి, దాని తర్వాతనే రెగ్యులరైజ్ చేయండి. నిజంగా మేము అర్హులం కాకుంటే మేము అన్ని విధాల స్టేట్ నోటిఫికేషన్, స్టేటు 2011లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, మెరిట్ కావచ్చు, అన్ని అర్హతలతోని స్టేట్ వైద్య నియామకమైన మేము ఎందుకు అర్హులం కామో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు వాస్తవంగా ఒక దిక్కు చూసినట్లయితే పక్కనున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఏపీ కావచ్చు, అక్కడ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల కంటే వేతనాలు చాలా మెరుగైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఒరిస్సా ప్రభుత్వం చూసినట్లయితే రెగ్యులరైజేషన్కు అంటే ఆల్రెడీ రెగ్యులరైజేషన్ చేసినటువంటి పరిస్థితి. హర్యానాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ విద్యార్హతల్ని బట్టి వాళ్లకు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి పక్క రాష్ట్రాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణలో ఇన్ని సమస్యలలో మీరు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు అనుకుంటున్నారు? దానికి ప్రధానంగా కారణం ఏమనుకుంటున్నారు? సార్, 100% సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానమే కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళెవరు కూడా కేవలం వాళ్ళ పరిస్థితి బాగోలేక ఇంట్లో ఉన్నటువంటి 100కు 90% బడు బలహీన వర్గాలు, దళితుల పిల్లలుగా ఉన్నాం. మేము చదువుకున్న విద్యాస్థాయికి గత దశాబ్దంలో తెలంగాణ ఉద్యమంతో ఒక ఉద్యోగం లభించలే. ఈ మొన్న ఉద్యోగాలు ఉన్నాయే తప్ప ఈ దశాబ్దంలో ఉద్యోగాలు లేని పరిస్థితి ఉండే. తప్పని పరిస్థితిలో మేము జాయిన్ అయినాం. సుప్రీంకోర్టు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలా, వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేస్తున్నారే తప్ప వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళకి అర్హత లేదు అనేటువంటిది నిషేధంగా చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా నేను నా వ్యక్తిగతంగా ఆదిలాబాద్ జిల్లా తరపున స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి ఇంతకుముందు 2014లో ముఖ్యమంత్రి గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రీసెంట్లీ మంచిర్యాలలో కూడా మంచిర్యాల సభా వేదికకు తొక్కిసలాట లాంటి పరిస్థితులున్నా నేను ముందరికి పోయి ఎమ్మెల్యే గారితో రిప్రజెంటేషన్ ఇప్పించినాను. ఆయనకు కూడా అవకాశం మేరకు చెప్పిన పరిస్థితులు అనుకూలిస్తలేవు, చేయట్లేదు అనేటువంటి వితండవాదం. ఆఖరికి ఒక విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్న పరిస్థితి అన్న. దేశంలోనే మీకు అందరికంటే ఎక్కువ వేతనం ఇస్తున్నామని మొన్న కూడా అసెంబ్లీలో చెప్పింది. ఆ విషయాన్ని నేను సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున ఖండించినాను. ఎస్పీడీ ఆఫీస్ 10,000 మందితో జరిగిన ముట్టడిలో కూడా ఆమె చెప్పిన విషయం తప్పు అని చాలా స్పష్టంగా చెప్పినాం. అయినా కూడా వాళ్ళు నిజంగా ఈ ప్రభుత్వానికి విద్య పట్ల ఎలాంటి నేనైతే అనుకుంటున్న నిబద్ధత ఉన్నట్టు నాకు కనిపిస్తలేదు. కేవలం గురుకులాలే విద్యాలయాల 50 లక్షల పైన బీద బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని, ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మాలాంటి చిన్న ఉద్యోగులపైన ఎందుకు మీకు శ్రద్ధ లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తలేరు? ఒక్కసారి కేవలం మీ మానసిక పుత్రికలే కాకుండా ఏ యొక్క ఆకాంక్షలపైన ఈ తెలంగాణ జరిగింది, నేను కూడా ఉద్యమ నేతగా పనిచేసిన, ఏ ఆశయాలు అవుతున్నాయో అవి ఎంతవరకు నెరవేరిందో ఒకసారి మీరు సమీక్ష చేయండి. అటువైపుగా తీర్మానం చూడండి, ఒక రిలీజ్ చేయండి, ఒక తీర్మాన పత్రం. ఎంతవరకు మీరు నిబద్ధతగా పనిచేసిండ్రు? మేము అంటలేం మీరు నిబద్ధతగా పనిచేయచ్చు, కాకపోతే ఇలా విద్య భవిష్యత్తుని అంటే భావి తరాలకు నూతన భారతావన్ని ఒక గొప్ప ఏదైనా ఇయ్యగల ఆయుధం ఉన్నదంటే అది విద్య మాత్రమే. ఆ విద్యని ఎవరు చులకన చేసినా, ఎవరు తక్కువ చేసినా ఈ దేశం తప్పనిసరిగా దాని యొక్క పర్యవసనాలను. అయితే రవీందర్ గారు, ఒకవైపు అన్ని విషయాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 మాటలు పాలకుల నుండి తరచుగా వస్తున్నటువంటి విషయం మీకు కూడా తెలిసిందే. మరోవైపు KG to PG ఉచిత విద్య, నిర్బంధ విద్య అనేటటువంటివి ఉద్యమకాలం నుండి కూడా ప్రస్తుతం పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళ నోటి నుండి వచ్చినటువంటి సందర్భాలు. అయితే మీరు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే, అంటే మీరు ఇదివరకే అనడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి, అలాగే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేటటువంటి విషయాన్ని మీరు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పాలకులు చెప్తున్నటువంటి ఈ బంగారు తెలంగాణలో
సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు భాగం అనుకోవచ్చా కాదనుకోవచ్చా? ఒకటి సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది, ఆ నిర్వహించినటువంటి సర్వేలో మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వాళ్ళే ఇచ్చిండ్రు. దానికి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆ నివేదికను చూడవచ్చు 80 కాలంలో. మేము ఏం కోరుతున్నామంటే కేవలం సమగ్ర శిక్ష బిడ్డలు తెలంగాణ బిడ్డలమేనా కాదా, ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. మేము పోరాడినామా లేదా జవాబు చెప్పాలి. ఇలా యూనివర్సిటీలకి వెళ్ళి అక్కడి నుంచే మేము వచ్చిన వాళ్ళం, మేము పోరాటాలు చేసినాం. మీ స్ఫూర్తి మాకు లేదా? మేము నిజంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే తగు చర్యలు తీసుకొని సమగ్ర శిక్ష వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలా, లేకపోతే మేము కూడా బలిదానాలకు కూడా సిద్ధమన్నా. ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమాన్ని ఆపేది లేదు. ముఖ్యమంత్రి గారికి అయితే ఎందుకో చీమ కుట్టినట్టు కూడా మాకు కనిపిస్తలేదు. ఎందుకంటే కనీసం మరి 18 రోజులైంది, మాట్లాడదామా, చర్చిద్దామా, ఒక మంత్రిని పంపుదామా, ఓ ఎమ్మెల్యేతో, ఇప్పటి వరకు కనీసం జిల్లా డిఓని కూడా శిబిరానికి పంపిన పరిస్థితి లేదన్న. ఇది ఇలా దుస్థితి. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలు చూసుకుంటే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో బీహార్ తర్వాత స్థానంలో తెలంగాణ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్లాల్సినటువంటి ఏవైతే నివేదికలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తప్పుల తడకగా నివేదికలు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? ఈ విషయంలో మీరు ఎప్పుడైనా ప్రశ్నించేటటువంటి ప్రయత్నం ఏదైనా చేశారా? ఖచ్చితంగా దృష్టికి వచ్చింది సార్. వాస్తవానికి మేము ఈ విషయం పైన విద్యాశాఖ మంత్రిని కూడా ప్రశ్నించడం జరిగింది, కమిషనర్ గారిని కూడా. గత 3 సంవత్సరాలుగా ప్లానింగ్ అప్రూవల్ బోర్డుకు పంపేటువంటి ప్రణాళికలు బయటకు వస్తలేవు. అంతకుముందు బయటకు వచ్చేవి, వచ్చినప్పుడు మాకు తెలిసేది, మేము దాన్ని గట్టిగా పట్టేది. అయితే ఏమైంది అంటే ఈ పిఆర్సీ 30% ఇచ్చిన తర్వాత విద్యాశాఖ పంపుతున్న ప్రణాళికలు కానీ ముందస్తు కానీ ఏవీ బయటకు రాకుండా ప్రభుత్వ అధికారులు జాగ్రత్త పడి గత 3 సంవత్సరాలుగా పంపిన నివేదికలు డేట్ మార్చి పంపుతున్నట్టు సమాచారం. రైట్ టు ఇన్ఫర్మేషన్తో తప్పనిసరిగా తీసుకొని ఆ వివరాలని కూడా మీకు అందజేస్తాం సార్. అయితే ఇదే ఇప్పుడు అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే గడిచిన 3 వారాలుగా 2.5 వారాలుగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక రాబోయే రోజుల్లో ఇది ఇలాగే కొనసాగినట్లయితే అంతిమంగా మీ ఉద్యమం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి మరోమారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. మేము సోమవారం వరకు ఈ ఉద్యమాన్ని ఈ రూపంలో ఉంచుతాం. సోమవారం నాటి నుంచి మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చివరికి ముఖ్యమంత్రిగా మీరు కూడా కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క విధులను ఆటంకిస్తాం. అవసరమైతే ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 1,00,000 మందితోని మా పిల్ల జెల్ల ముసలి ముతక మేము ప్రగతి భవన్ మెట్ల పైన కూడా కూర్చోవడానికి రెడీ అవుతున్నాం. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించండి. నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇది అక్షర సత్యంగా మేము ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమస్య పరిష్కారమై రెగ్యులరేషన్ అయి ఉద్యోగ భద్రత ఇచ్చి మా చేతుల జీవో పెడితే తప్ప ఉద్యమాన్ని ఆపేది లేదు. నిరవధికంగా మేము నిరసన చేస్తాం. ఒకవేళ ఉద్యోగం పోయితే ఛాయ బండో బజ్జీల బండో ఇంకోటేదో పెట్టుకొని బతుకుతామే తప్ప మేము ఎట్టి పరిస్థితిలో మేము ఆత్మాభిమానంతో బతుకుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తి ఉన్నదో ఇదే గడ్డ మీద పుట్టినాం. ఆదిలాబాద్ కొమరం భీం సాక్షిగా, ఈ గడ్డ సాక్షిగా మేము ఉద్యమాన్ని చాలా స్పష్టంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే గతంలో చూసిన అనుభవాలు ఏవైతే బాసరా త్రిబుల్-ఐటీ కావచ్చు, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి చాలా విషయాల్లో కావచ్చు, పాలకులు ఇచ్చినటువంటి చాలా వరకు హామీలు ఇంతవరకు ఫైళ్లు కదలనటువంటి పరిస్థితి మీ విషయంలో కూడా. ఎందుకంటే రాబోయేది ఎన్నికల కాలం. ఇటువంటి సమయంలో ఎవరు కూడా అసంతృప్తిగా ఉండొద్దన్నటువంటి కోణంలో ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా అదే కోణంలో ఆలోచించి మిమ్మల్ని బుజ్జగించేటటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే వాటికి మీరు ఎంతవరకు లొంగేటటువంటి పరిస్థితులు ఉంటాయి? సార్, మేము 2 దశాబ్దాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దశాబ్ద కాలం పాటు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ బానిసత్వానికి తెగదెంపులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో ఎవరికి లొంగేది లేదు. ఖచ్చితంగా నిబద్ధతతో చెప్తా ఉన్నాం. చివరికి మా ఉద్యోగుల ప్రాణాలు పోయిన ఉద్యమాన్ని అయితే ఆపం. ఖచ్చితమైన లక్ష్యం రెగ్యులరేషన్ జీవో మా చేతికి ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగికున్న అర్హతలు ఉన్నాయి కాబట్టి తక్షణం మాకు అన్ని రకాల సౌకర్యాలని కల్పించాల్సిందే. రవీందర్ గారు, ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, విధి నిర్వహణలో
విధులకు వెళ్తున్నటువంటి క్రమంలో కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా విధి నిర్వహణలోనే అనాల్సి ఉంటుంది. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు. అటువంటి వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కాకపోయినప్పటికీ జిల్లా స్థాయిలో ఏదైనా న్యాయం జరిగిందంటారా? అసలు 0% సార్. రాష్ట్రం నయా రూపాయి ఇయ్యలేదు, జిల్లా అధికార యంత్రాంగం కూడా మమ్మల్ని చూసింది లేదు. ఒక ఎగ్జాంపుల్ అన్న, నేరేడిగొండ ఇచ్చోడ సీసీఓలు పాపం అహ్మద్ బాబు గారు కలెక్టర్ ఉన్నప్పుడు వస్తున్న ప్రయాణంలో కలెక్టర్ గారి మాట అంటే మాట, టైంకు లేకుంటే ఉద్యోగం పోతుందని భయంతో అభద్రతతో వస్తే యాక్సిడెంట్లో ఒక సీసీఓ నేరేడిగొండ సతీష్ అన్న చనిపోయాడు. ఇంకో సీసీఓ నేటికి మనకు సజీవ సాక్ష్యం, ఆయనకు ఒక సొవే లేదు. ఇంకొక సిఆర్పి విపరీతమైన ఇలా పని ఒత్తిడి 12-1 గంట వరకు కూడా జూమ్ మీటింగ్లు, ఈ పాండమిక్ విపరీతమైన ఇబ్బందులతోని ఆయన బ్రెయిన్ క్యాన్సర్తోని సఫర్ అయి ఏడాది కాలం ఇది చనిపోయిన పరిస్థితి. ఆయన సావు ఖర్చులు కూడా ఇవ్వకపోతే నేను యాజ్ ఎ జిల్లా అధ్యక్షునిగా సిఆర్పిలకు ఆ సావు కాడికి పోయి సావు ఖర్చులు ఇచ్చిన. అంతకుముందు ట్రీట్మెంట్ కోసం కూడా 1 లక్ష రూపాయలని ఆయనకు వివిధ రూపాల్లో అందజేయడం జరిగింది. ఇది పరిస్థితి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి 116 మంది వివిధ కారణాలతో మృతి చెందినటువంటి నేపథ్యం. వీళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి న్యాయాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఒకటే సార్, మేము మనుషులమే, మేము తెలంగాణ బిడ్డలే, మావి ప్రాణాలే. కాబట్టి ఏ విధంగా అయితే మీరు అన్ని విభాగాలకు చేస్తున్నారో అట్లా సమగ్ర శిక్షకు కూడా ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా, దాన్ని మేము అదేదో సరైనదిగా భావిస్తలేం. అలా కుటుంబాలు బతకడానికి, వాళ్ళకు ఆర్థికంగా కొంచెం ఉండడానికి ఉన్నట్టుండి అలా కుటుంబంలోని ఇంటి పెద్ద రేపు జీవితం కోల్పోతే ఆ కుటుంబం బతక ఆగమవుతా ఉన్నది. ఇవాళ బేలాలో కావచ్చు, నేరేడుగొండ కావచ్చు, బోతు సిస్టమ్ మీద ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అక్కడికక్కడే ప్రాణం వదిలిండు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చేయలే. కాబట్టి ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి అలా ఇంట్లో బతకతందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవన్నీ డిమాండ్లు మీరు ఏవైతే కేసీఆర్ కరుణించాలని చెప్పి కోటినామార్చన కూడా చేయడం జరిగింది, అలాగే ఒంటికాలి పైన నిలబడము, మానవహారం, ఇలా ప్రతిరోజు కూడా వివిధ రూపాల్లో మీరు మీ యొక్క నిరసనలు వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా పాలకులు పట్టించుకోనటువంటి పరిస్థితి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఎన్నికల కోడ్ పేరుతో ఏమీ చెయ్యలేని నిస్సహాయతను కనుక పాలకులు వ్యక్తం చేసినట్లయితే అప్పుడు పరిస్థితి ఏమంటారు? మేమైతే స్పష్టంగా ఎన్నికల కోడ్ రహదారులకు ఉంటుంది, రోడ్లకు ఉంటుంది, జిల్లా కేంద్రాలకు ఉంటుంది, మండల కేంద్రాలకు ఉంటుంది. మేము ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆ మోసం చేసే చర్య చేస్తే ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి ఇంటి వద్ద నుంచే దీక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా తీసుకుంటాం సార్. ఇది మొత్తానికి తమ ఆందోళనను ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే తమ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేటంత వరకు కూడా తమ ఆందోళన పరంపర ఇలాగే కొనసాగుతుందనేటటువంటి స్పష్టమైనటువంటి వైఖరిని వ్యక్తం చేస్తూనే ఒకవేళ పాలకులు తమ సమస్యలపై స్పందించనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తమ ఆందోళనలు మరింత ఉధృతం చేయడమే కాకుండా అవసరమైనటువంటి పక్షంలో ఏకంగా ఈ పాలక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల ముట్టడి, అలాగే ప్రగతి భవన్ ముట్టడి కూడా వెనుకాడేటటువంటి ప్రసక్తే లేదనేటటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తమ పోరాట పంథాను, ప్రణాళికను వ్యక్తం చేస్తున్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు రవీందర్ పడాల. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలపైన స్పందించి తక్షణమే వారికి న్యాయం చేసేటటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి అమ్మా న్యూస్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇవాళటి డిబేట్ ఆదిలాబాద్.